అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మాజీ సీఎం జగన్ పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. తల్లి చెల్లిపై అసభ్యంగా దూషించినా పట్టించుకోలేదని అన్నారు. తన జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదని సీఎం అన్నారు. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల కోసం 2 చట్టాలు తెస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. అసత్యాలను జగన్ పదే పదే చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఏపీ బ్రాండ్ను జగన్ దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనని తప్పులు చేశారని విమర్శలు గుప్పించారు. గతంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. ఈ రోజుకి అమరావతిలోనే ఒక 10,000, 15,000 కోట్ల రూపాయలు సంవత్సరం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే హైదరాబాద్లో వస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి ఆదాయం ఎక్కడ వస్తుందంటే బెంగళూరు నుంచి వస్తుంది. తమిళనాడుకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే చెన్నై నుంచి వస్తుంది. అంటే అలాంటి రాజధానిని చేసి 3 ముక్కలాటాడి 5 సంవత్సరాలు క్రూషియల్ టైంని పూర్తిగా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి మనం మాట్లాడుకుంటే. జగన్ ప్రభుత్వ హయాంలో గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా వాటి మూలాలు ఏపీలో ఉండేవని అన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తే టీడీపీ ఆఫీస్ పైనే దాడికి తెగబడ్డారన్నారు. గతంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యా సంస్థల ప్రాంగణాల్లోనే గంజాయి, డ్రగ్స్ దొరికేవని సీఎం ఆరోపించారు. జగన్ తన సొంత తల్లి, చెల్లిని అసభ్యంగా దూషించినా పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. షర్మిలపై వర్రా రవీంద్రారెడ్డి చేసిన పోస్టుల గురించి తన నోటితో తాను చెప్పలేనని అన్నారు. అసెంబ్లీలో ప్రస్తావించడానికి వీలు లేకుండా వర్రా పోస్టులు పెట్టాడని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్రా పేరుతో వేరే వాళ్లు పోస్టులు పెట్టారని జగన్ అంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపైన అసభ్యకర పోస్టులు పెట్టారని సభ దృష్టికి తీసుకువచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తుందన్నారు చంద్రబాబు. దాంట్లో వైసీపీ వారిని ఉద్యోగులుగా నియమించారని సీఎం ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చేత అసభ్యకర పోస్టు పెట్టించారని విమర్శించారు. భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తన జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో పోరాడానని చంద్రబాబు చెప్పారు. ఇప్పటివరకు జగన్ లాంటి వ్యక్తిని మాత్రం చూడలేదన్నారు. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహుల కోసం 2 చట్టాలు తెస్తున్నామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు తెస్తున్నామన్నారు. ఎవరన్నా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలన్నారు. అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది. అప్పులు పరాకాష్ఠకు చేరాయి. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొబ్బి పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. నేను చాలా మంది చూశాను, కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 45 ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు. ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. మరోవైపు బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ సాక్షిగా జగన్పై కీలక కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తుందని చెప్పారు. అమెరికాలో జగన్పై ఛార్జ్షీట్ వేశారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి
జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎంను బీజేపీ ఎమ్మెల్యే కోరారు. గత పాలనపై శాసనసభ సాక్షిగా సీఎం తీవ్ర ఆరోపణ చేశారు. జగన్ హయాంలో ఏపీలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు కఠిన చట్టాలు తెస్తున్నామన్నారు. ఇక విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.